హాయ్ అండి. స్పెషల్ వెజ్ పలావ్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ సన్నంగా తరిగాను, బంగాళదుంపలు అయితే మీడియం సైజులో తరిగి ఉంచుకోవాలి, అలాగే మటర్, ఉల్లిపాయలు కూడా సన్నంగా తరిగి ఉంచాను. ఇప్పుడు స్పెషల్ వెజ్ పలావ్ కోసము మనకు కావాల్సిన స్పెషల్ మసాలా ప్రిపేర్ చేద్దాము. దానికోసం గుప్పెడు కొత్తిమీర, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, మీరు తినే కారానికి అనుగుణంగా పచ్చిమిర్చి తీసుకోవాలి. పుదీనా తీసుకున్నాను. ఈ మూడిటిని మనం కొంచెం వాటర్ వేసి పేస్ట్ కింద తయారు చేయాలి. ఇప్పుడు తయారు చేసిన గ్రీన్ పేస్ట్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, హోల్ గరం మసాలా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పలావ్ ఆకు ఉంటుంది కదా, బే లీఫ్ అంటాము, అది వేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా, గుప్పెడు జీడిపప్పు, ఇవన్నీ వేసి దోరగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న క్యారెట్, బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను. అలాగే బఠానీని కూడా వేసుకున్నాను. మటర్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా దానికి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకున్నాను. కాసింత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. పైన విజిల్ అయితే పెట్టకూడదు. అలాగే సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకొని 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి. చూసారు కదా, ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఫోర్క్తో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యాన్ని 40 మినిట్స్ పాటు, అంటే 40 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి నార్మల్ బియ్యమేనండి. 2 గ్లాసుల బియ్యానికి ఇక్కడ నేను 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. అదే బాస్మతి రైస్ వాడితే 1 గ్లాస్కి 1.5 మెజర్మెంట్లో వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్రీన్ పేస్ట్ తాలూకు వాటర్ కొంచెం ఉంటే దాన్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. గీ వేసుకున్నాక
దాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ కొట్టించాలి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు కుక్కరు కూల్ అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో. చక్కగా వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని హాట్గా సర్వ్ చేసుకోండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.